హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కెమెరాకు సంబంధించిన యాప్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యాప్స్ అనేవి చాలా పాపులర్ అయిన యాప్స్ ఫ్రెండ్స్, చాలా బాగా కూడా వర్క్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, అందులో మొదటగా మనకు బకాన్ కెమెరా యాప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో రికార్డ్ చేసింది ఈ బకాన్ కెమెరా యాప్లోనే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యాప్లో మనం మాన్యువల్ ఫోకస్ అనేది సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాన్యువల్ ఫోకస్, ఐఎస్ఓ అనేది సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గిఫ్ట్ను కూడా మనం ఫోటోలు దిగి గిఫ్ట్లా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఎం అనే దగ్గర ప్రెస్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఎస్ఓ, మనకి ఇందులో షట్టర్ స్పీడ్కి సంబంధించిన ఆప్షన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. సో మొబైల్ అనేది సరిగా సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ ఎఫ్ఎక్స్ దగ్గర ప్రెస్ చేసినట్టయితే గిఫ్ అని పెట్టి మనము ఫొటోస్ అనేవి క్యాప్చర్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఒక 10 ఫొటోస్ అనేవి క్యాప్చర్ అనేది చేసుకొని గిఫ్ట్లో మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మల్టీ ఎక్స్పోజర్ దగ్గర ప్రెస్ చేసినట్టయితే ఒకేసారి 5 ఫోటోలు కానీ 10 ఫోటోలు కానీ వచ్చేలాగా మనం సెట్ చేసి ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో కానీ ఇక్కడ మోడ్స్ అనేవి కూడా మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఆటో అని, హెచ్డిఆర్, యాక్షన్ అని. ఆ తర్వాత కలర్స్ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కలర్ ఎఫెక్ట్. అదేవిధంగా స్కిన్ టోన్ అనేది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో ఫ్రెండ్స్, ఫోటోలు కూడా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో వచ్చేది ఈ కెమెరాతోనే రికార్డ్ చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు కెమెరా జూమ్ ఎఫెక్ట్స్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ యాప్లో మనం జూమ్ చేసి కూడా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయొచ్చు క్లారిటీగా. అదేవిధంగా దీంట్లో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ ఎఫెక్ట్స్, అదేవిధంగా కంపోజిట్స్ అని, మిర్రర్ ఎఫెక్ట్స్ అని చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద. అదేవిధంగా ఇందులో చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎక్కువ ఫీచర్స్ అంటే మనకు పెయిడ్ వర్షన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్, ప్రీమియం వర్షన్. అదేవిధంగా కొన్ని ఫీచర్స్ అనేవి మనకు లాక్లో ఉన్నాయి, కొన్ని మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చూడొచ్చు కెమెరా అనేది జూమ్ చేసినా కానీ క్లారిటీగా అనేది వస్తుంది. అదేవిధంగా మనం ఇందులో చాలా ఎఫెక్ట్స్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు ఫోటోల్ని. అదేవిధంగా ఇక్కడ చాలా మోడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు వాయిస్ అట్రాక్షన్ అని, కాలేజ్ అని. ఇందులో మనకు చాలా ఫీచర్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోమని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రీమియం వర్షన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్స్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రిడ్కి సంబంధించింది, అదేవిధంగా బ్రైట్నెస్, పిక్చర్ సైజు, కలర్ ఎఫెక్ట్స్కి సంబంధించిన అన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఫొటోస్ను కూడా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫొటోస్ డబుల్గా రావడం అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకు ఏ బెటర్ కెమెరా అనే యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు బ్రైట్నెస్కి సంబంధించిన ఆప్షన్, అదేవిధంగా ఇక్కడ ఫ్లాష్ లైట్కి సంబంధించిన ఆప్షన్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఫోకస్ మోడ్లు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఆటో ఫోకస్, ఇన్ఫినిటీ. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అది ఫ్రెండ్స్. అదేవిధంగా కింద చూసినట్టయితే కెమెరా మోడ్, వీడియో మోడ్, గ్యాలరీ. అదేవిధంగా ఇక్కడ చాలా షూట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, సింగిల్ షూట్ అని. అదేవిధంగా ఇక్కడ బ్రైట్నెస్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్స్పో అనుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇందులో పెట్టి మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినట్టయితే ఒక 3 ఫొటోస్ అని క్యాప్చర్ అనేది చేస్తుంది.
ఒక ఫోటో అనేది మామూలుగా తీస్తుంది, ఇంకొకటి ఎక్కువ బ్రైట్నెస్తో ఫోటోలు క్యాప్చర్ చేస్తుంది, ఇంకొకటి డార్క్లో క్యాప్చర్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా హెచ్డిఆర్, నైట్, ప్రీ షాట్, స్మార్ట్ మల్టీ షూట్, పనమోర, బెస్ట్ షూట్ అనేవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం పెట్టే ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు. నేను సింగిల్ షూట్ అనేది పెట్టాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా కిందికి జరిపినట్టయితే మనకు మరిన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోకస్ మోడ్, అదేవిధంగా గ్రిడ్ టైప్, గ్రిడ్ అనేది మార్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఐఎస్ఓ, సీన్ మోడ్, కలర్, ఇక్కడ లెవెల్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా బార్ కోడ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అదేవిధంగా సెల్ఫీ టైమర్ అని, ఫ్లాష్ మోడ్, సీన్ మోడ్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. కలర్ మోడ్స్ అనేవి కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు కలర్ ఎఫెక్ట్, వైట్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్, సెల్ఫ్ టైమర్ అని, రేర్ కెమెరా, ఫ్లాష్ మోడ్, ఫోకస్ మోడ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫొటోస్ అనేవి క్యాప్చర్ అనేది చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫోటో ప్రీ షూట్లో పెట్టి షూట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా దగ్గర క్యాప్చర్ అనేది ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా సేపు అయిన తర్వాత మళ్ళీ అనేది ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సారి ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ అనేది అవుతుంది, రెండోసారి ఎండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో ఎన్నో కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు, మీరు ఇక్కడ 10 ఫొటోస్ చూడవచ్చు. ఇక్కడ 10 ఫొటోస్ అనేవి క్యాప్చర్ అనేది చేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ పైన సింబల్స్ను ప్రెస్ చేసినట్టయితే సేవ్ అనేది అవుతుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మల్టీ షూట్ అనేది, బొనమోరా షూట్ అనేది అప్పుడప్పుడే ఓపెన్ అనేది అవుతుంది, మళ్ళీ లాక్లో ఉన్నాయని చూపిస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ అనేది కరెక్ట్గా సపోర్ట్ ఇవ్వట్లేదు, స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.